ఆసుపత్రికి సోనం వాంగ్చుక్ను బలవంతంగా తరలించిన ఢిల్లీ పోలీసులు. చికిత్సకు ఆయన నిరాకరణ. నా భర్త ఆరోగ్యం బానే ఉంది, 20న ర్యాలీలో పాల్గొంటారు. వాంగ్చుక్ భార్య గీతాంజలి వెల్లడి. నిరవధిక దీక్ష ప్రారంభించిన దీప్కేపై ఇంకు చల్లిన ఓ మహిళ ఉల్లిధరలే ప్రభుత్వాన్ని కూల్చాయి, విద్యార్థుల నిరసన, ఆ పని చేయలేదా అని చెప్పి వాంగ్చుక్ వీడియో చెప్పి ఇక్కడ వార్త వచ్చింది. అసలు ఎవరి వాంగ్చుక్, అసలు ఏంది, ఏం జరిగింది, ఆయన ఎందుకు ఆ దీక్ష చేస్తా ఉన్నాడు, ఆ దీక్షలో భాగంగా మరి నిన్న జరిగినటువంటి విషయం ఏంది ఇదిగోండి. నీట్ తదితర ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, పలువురు విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ను ఢిల్లీ పోలీసులు శనివారం బలవంతంగా సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ సరే ఆయన నిరాహార దీక్ష చేస్తుండు, సామాజిక కార్యకర్త. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఇందాక నిరుద్యోగ యువత పక్షాన మాట్లాడిన ఆస్మా కూడా ఒక మాట అన్నది. ఇక్కడ మంత్రులు అట్లే ఎవరు అంటే ప్రభుత్వం నుంచి జరుగుతుందనే దానికంటే కూడా ఎక్కువ ఎవరో కొద్దిమంది దొంగలు చేస్తారు అనే విషయాన్ని తను చెప్పింది మనమే చూసినాం. వీళ్ళు మాత్రం పట్టుబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కోరుతా ఉన్నారు. మరి ధర్మేంద్ర ప్రధానే ఉండి దగ్గరుండి చేపించండా, లేదా ఆయన అసమర్థతను వీళ్ళు లెక్క పెడుతున్నారా? దాన్ని పారామీటర్ గా తీసుకొని మీరు సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి మీరు సమర్థంగా నిర్వహించలేని పరిస్థితులలో ఎంతో మంది లక్షలాది మంది బిడ్డలు ఆగమైపోయారనే ఉద్దేశంతో కనుక వీళ్ళు అడుగుతున్నారు అనేది ఈ వార్తలో ఉంటుంది. ఇది కూడా సోనం వాంగ్చుక్ ను ఢిల్లీ పోలీసులు శనివారం బలవంతంగా సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన దీక్షను విరమించడానికి ససేమేర అంటున్నారు. చికిత్సను తీసుకోవడానికి అంగీకరించడం లేదు. వాంగ్చుక్ పరిస్థితి బాగానే ఉన్నా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని వైద్యులు చెప్తున్నారని వాంగ్చుక్ సతీమణి గీతాంజలి ఆంగ్మో తెలిపారు. సఫ్దర్జంగ్ వైద్యుల తీరుపై తనకు నమ్మకం లేదని, తమకు విశ్వసనీయమైన మరో ఆసుపత్రికి తరలించడానికి అనుమతించాలని కోరారు. వాంగ్చుక్ ఆరోగ్యంగానే ఉన్నారని, సోమవారం జరిగే ర్యాలీలో పాల్గొంటారని, ఆయన రాలేకపోతే తాను పాల్గొంటారని స్పష్టం చేశారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఉద్యమాన్ని ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్షను ప్రారంభించారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే సందర్భంగా జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు తాము తలపెట్టిన ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అర్ధరాత్రి నుంచే పోలీసుల ప్రణాళిక. అయితే ఇక్కడ ఉల్లిగడ్డల ధరలు ప్రభుత్వాన్ని కూల్చాయి. ఎస్, గతంలో జరిగింది అదే. పోలీసులు తరలించడానికి ముందు రోజైన శుక్రవారం రాత్రి వాంగ్చుక్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆమరణ దీక్షలో 20 రోజులు గడిచాయి. ఆ శరీరంలో 20% బరువు కోల్పోయాను. తొలుత కొవ్వులు, ఆ తర్వాత కండరాలు పోయాయి. ఇప్పుడు ఇక శరీర భాగాలు పనిచేయడం మానేస్తాయి. చివరికి మెదడు కూడా ఇంకా ఆ పరిస్థితి రాలేదు. నా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ సందర్భంగా నా దేశ ప్రజల్ని ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా. మీరు ఉల్లిగడ్డలను ఎక్కువ ప్రేమిస్తారా, మీ పిల్లలనా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఉల్లిగడ్డల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజల నిరసనతో 1980లో కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది. 1988లో ఢిల్లీ ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా ఈ కారణంతోనే కూలిపోయాయి. కానీ ప్రస్తుతం ప్రశ్నపత్రాల లీకేజీలతో ఈ ఏడాది ఇప్పటికే 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి దీనికి ఎవరిని జవాబుదారీ చేయొద్దా? విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయొద్దా? అందుకే సోమవారం జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొద్దాం, నేను కూడా వస్తా, నేను ఒక ఒంటరి మనిషిని, మీరే బలం, ఈ బలమే ఉల్లిగడ్డల ధర పెరిగాయని ప్రభుత్వాలను దించేసిందని పేర్కొన్నారంటూ గతంలో 1980లో అట్లే 88లో ఢిల్లీ అండ్ రాజస్థాన్ ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సందర్భాన్ని ఉటంకిస్తూ తను చెప్పేది ఏంటంటే, మనకు ఏది ముఖ్యం, ఉల్లిగడ్డల కోసానికి దేశ ప్రజలు మరి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలనే గద్దెదించినప్పుడు మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లలు 20 మంది చచ్చిపోతే దీని బాధ్యత ఎవరు తీసుకుంటాడు? పైగా మీకెవరికి కూడా బాధ లేదా, నొప్పి లేదా అని చెప్పడానికి తన వీడియో రిలీజ్ చేసినాడు. అయితే ఇక్కడ ఇందులోనే మళ్ళా అభిజిత్ దీప్కే పై కూడా ఇంకుతో దాడి చేశారు. వాంగ్చుక్ను పోలీసులు తరలించడంతో జంతర్ మంతర్ వద్ద ఒక్కసారి ఉత్కంఠ నెలకొంది. అభిజిత్ దీప్కే నిరవధిక దీక్షను ప్రారంభించారు. మధ్యాహ్నం సమయంలో దీక్ష శిబిరం వద్ద దీప్కే మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళ అకస్మాత్తుగా ఆయనపై ఇంకు చల్లింది. నిరసనకారులు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారంటూ ఇక్కడ తనైతే ఇంకా నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నట్టుగా, విరమించడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని చెప్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో చికిత్సకైతే నిరాకరిస్తూ ఉన్నారు. నిజంగా తను నిలబడ్డదైతే ఒక మంచి కాజ్ కోసమే, కానీ వ్యవస్థలో ఉన్న లోపాలని కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ప్రభుత్వాల పైన ఉంటుంది ఇట్లాంటివి జరిగినప్పుడు.